లోపల రండి బావగారు. అత్తయ్య మీ చేతులతో ఒక కాఫీ ఇవ్వండి. ఏంటే చూస్తున్నావు? లోపలికెళ్ళు. పెళ్ళై 4 రోజులైంది, ఏం జరిగింది, ఏమైంది, ఏం విశేషాలంటూ అడుగుతూనే ఉంటారు. వీలైనంత వరకు షార్ట్ గా చెప్పు. అయ్య బాబోయ్, అమ్మాయి కంటే వాళ్ళ అమ్మకే సిగ్గు ఎక్కువగా ఉంది. నానమ్మ బాగున్నావా? బాగున్నావమ్మా. ఈవిడ కామాక్షమ్మ, మా వీధిలోనే పెద్ద ముత్తైదువు. అందరూ ఈవిడ్ని మహాలక్ష్మి అని పిలుస్తారు. మన పెళ్లికి ఈవిడ రాలేకపోయారు. మనం ఆశీర్వాదం తీసుకుందామా? తప్పకుండా. సరే, నువ్వు ఇటు పక్కరా. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. ఇదిగోమ్మా, నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి, తీసుకోండి. డబ్బుదే ముందు డబ్బు. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే ముఖ్యం. మీ ఆశీర్వాదం 1 కోటి రూపాయలతో సమానం. కుర్రాడు బంగారం. నన్నే. ఉమా, నువ్వు దేవుడికి మొక్కుకున్నది వృధా కాలేదు. మంచి భర్త దొరికాడు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి 4 ఏళ్లు ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్న నీకు ఆ దేవుడిచ్చిన వరం అమ్మాయినా. బామ్మా, 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 దేవతలు వచ్చి నిజం చెప్పేసి మాయమైపోయారేంటి బామ్మా? ఉమా, ఉమా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఎక్కడ దాక్కున్నావే? అత్తయ్య, అత్తయ్య, 4 ఏళ్ళు ఇంట్లో గోల్డ్ గిల్లుకుందా? లక్ష్మణ, లక్ష్మణ, ఏంట్రా దాగుడు మొదలాడుతున్నారా? రండి అల్లుడు గారు, ఎప్పుడొచ్చారు? అది సరే గాని మీ అమ్మ ఏం చదువుకుంది? ఒంటరిగా వచ్చారా? నా ప్రశ్నకు సమాధానం. ఉమా కూడా మీతో వచ్చిందా? ఇలా తిరకాసుగా మాట్లాడడం నాకు నచ్చదు. మీరు వస్తున్నట్టు తెలిస్తే నేను ఇంట్లోనే ఉండేవాడిని. ఏమయ్యా, నిన్నే అడిగేది. మీ అమ్మ ఏం చదువుకుంది? బెల్లం కొట్టిన రాయిలా ఉండకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉమ ఏం చదువుకుంది? నేను 10 లెక్క పెట్టేలోపు నువ్వు సమాధానం చెప్పకపోతే మన ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8:30, 9:30, 10. ఎంత పొగరయ్యా నీకు? నేను చెప్తాను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చున్నాను. రావే నా రామచిలక, ఎక్కడికెళ్ళిపోయావు? నువ్వు BSc ఫస్ట్ ఇయర్ అని ఆ రోజు మీ అన్నయ్య చెప్పాడు. అలా చెప్పకపోతే మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండేవారు కాదు కదా. అంటే అబద్ధం చెప్పారు, నిజాన్ని దాచిపెట్టారు, అల్లుణ్ణే మోసం చేశారు, మీ అమ్మాయిని నాకు కట్టబెట్టారు. అల్లుడు గారు ఏదో కోపంతో మాట్లాడుతున్నట్టున్నారు. ఆయన్ని ఏమీ అడక్కండి, ఆయనకి వినపడదు. ఏంటి వినపడదా? ఎన్నాళ్ళుగా? 7 సంవత్సరాలుగా. 7 సంవత్సరాలుగానా? ఏమంటున్నారు? నిజమే చెప్తున్నాం. ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నా 8వ కండిషన్ చెబితే బాగా అర్థమైనట్టు తలూపారు కదా. ఏమిటా 8వ కండిషన్? ఒకవేళ పెళ్లి తర్వాత నేను చనిపోతే నీకు 2వ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. భగవంతుడా, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? బావగారు, సరదా కూడా అలా మాట్లాడకండి. ఏమయ్యా, దాగుడు మూతలన్నీ మీరాడి నన్ను అంటున్నారా? నా ఈ కండిషన్ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరికి తెలీదా? అయితే ఒక చెవిటి ముసలోడి దగ్గర నా 8వ కండిషన్ చెప్పానా? బాబోయ్! ఇంట్లో వాళ్ళందరూ అబద్ధాలు మూటలు మూటలుగా చెప్తున్నారు. కాఫీ. కాఫీ రా. బాగారు, 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 ఆగండి బాగారు, బాగారు, వెళ్ళండి, వెళ్ళండి, బాగారు, బాగారు, ఆగండి, వదలమంటున్నానా? ఏంటి నువ్వు చేసేది? బాగారు, వెళ్ళండి బాగారు, దండం పెడతాను, బాగారు, బాగారు, అందరూ చూస్తున్నారు, వెళ్ళకండి బాగారు, వెళ్ళకండి బాగారు, ప్లీజ్ వెళ్ళకండి, వెళ్ళకండి. ఏమయ్యా, ఆయన బతిమాలుతున్నాడుగా, లోపలికి వెళ్ళవయ్యా. పోయింది, నా 8వ కండిషన్ కూడా పోయింది. ఇంటి రహస్యాలు బయటికి తెలియకూడదన్నాను, మీ అన్నయ్య ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు. తప్పుకోరా. బాగారు, మీరు నన్ను తోసినా పర్వాలేదు, మీరే నాకు బాగారు. బాగారు ఆగండి, బాగారు, 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 ఆగండి బాగారు, బాగారు. చెప్పు, ఇంకా ఏం మోసం చేశారు? ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్ ఎక్కడుంది? అదిగో అక్కడ. ఓ థ్యాంక్ యూ. నో మెన్షన్. సమాధానం చెప్పు. ఎందుకు లేచావు? మీరు